జోడీ. డి జోడీ డాన్సే కాదు అంతకు మించి. ఇక్కడున్న మా జోడీలు డాన్సులు అదర కొడుతున్నారంటే దాని వెనకాల కొరియోగ్రఫీ అంత అదిరిపోతోంది. కొరియోగ్రాఫర్ ఎంత కసిగా కొరియోగ్రాఫ్ చేస్తే మా జోడీలు అంతకు మించి కసితో ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. అలాంటి పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్న మా జోడీల్ని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు. మన జడ్జెస్ ఉన్నారు, జోడీలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ని పిలవాల్సింది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ABCDIJK రష్మి. I'm like a princess, always gotta keep my head up. You can see my head down, know I call it bad luck. I don't care about others, I'm my very own idol. And my lines stay holy like the scriptures in the Bible. I'm a classy little girl, Louis V's my daddy, Donatella's my mommy. హాయ్ హాయ్. అండ్ ఏంటి ఈ రోజు కొత్తగా ABCDEFG? ఓకే, ABCD అంటే అడోరబుల్, బ్యూటిఫుల్, క్యూట్, డార్లింగ్ అని అర్థం అనమాట. మరి IJK? ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో ఈ షోకి పనికొచ్చే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద షో. భయ్యా భయ్యా భయ్యా, ఓయ్ ఓయ్, బాబు టీ తీసుకురామా. హలో, టీమ్ లీడర్ ఇక్కడ. ఓ లాస్ట్ వీక్ బిందే నాకు టాస్క్ ఇచ్చింది నువ్వే కదా? అవును. సెక్యూరిటీ ఏంటి సెక్యూరిటీ అంటే ఎవరికి కనబడిద్ది? సెక్యూరిటీ వాళ్ళు పిలిచేది నీ కోసం కాదు, మరి నిన్ను తీసుకెళ్ళడానికి. హలో, ఏంటి నన్ను పంపించేస్తారా? రేపు నుంచి క్యారీ వ్యాన్ తీసి కార్డోలో పడుకోమంటారు నన్ను. ఏంటి క్యారవాన్ కూడా ఇచ్చారు ఇక్కడ? భయ్యా ట్విన్ సిటీస్ లో అందగండి భయ్యా. నన్ను కూరలోంచి కరేపాకు తీసినట్టు, ములక్కడ తినేసి పిప్పు వదిలేసినట్టు వదిలేస్తారేంటి? వావ్, ఇన్నాళ్ళకి నీ గురించి నిజాలు నువ్వే తెలుసుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు బాయ్. శేఖర్ మాస్టర్, ఏంటి మాస్టర్ ఇది? నాకు లాస్ట్ వీక్ మిమ్మల్ని హ్యాండ్స్ అన్నప్పుడే డౌట్ వచ్చింది మాస్టర్, నన్ను తీసేయడంలో మీ హ్యాండ్ ఉంటుందని. నాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు. మీ ఇద్దరు కంటే నేను అందంగా ఉంటాను కాబట్టి మీరిద్దరు నేను వెళ్ళిపోవాలనుకోవడం ఓకే. మీరు నిద్ర లేస్తే నా మొహం చూస్తారు, నిద్రపోయేటప్పుడు నన్ను తలుచుకొని పడుకుంటారు. అలాంటిది నేను లేకుండా మీరు షో. సుధీర్ ఒక్క నిమిషం, మీరేం చెప్పినా నేను కాంప్రమైజ్ అవ్వను. వద్దు, ఒక్కసారి నా మాట లేదు. మీరు ఇప్పుడు నాకు ఐలివ్ చెప్పినా నేను ఎన్నో, నా వల్ల కాదు. సుధీర్, నిన్ను ఇంకా టీమ్ లీడర్ గా తీలేదా? సరే మీరు వదిలేండి. అమ్మా ఎవరమ్మా? రష్మి. ఓ ఈవిడ. ఏమైంది తల్లి నీకు? వీళ్ళంటే మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. మనం ఎక్కడ కలిసి ఉండాలి, అక్కడ కలిసి ఉండాలి. అక్కడేంటి భయ్యా? భయ్యా అక్కడంటే జబర్దస్త్, నువ్వు వేరేదేమో అనుకోవద్దు. నీకు తెలుసా మన ఇద్దరు బంధం ఏంటో? గూగుల్లో రష్మి అని కొడుతుంటే వేరే సుధీర్ అని అడుగుతున్నారు అందరూ. ఏ అప్పున్నావా? నేను లేకుండా మీరు షో స్టార్ట్ చేస్తారు కదా, నేను వాకౌట్ చేస్తాను. థ్యాంక్ యూ సుధీర్. తొందరగా ఇలా ఆగద్దు, నువ్వు తొందరగా వెళ్ళిపో. ఎవడు ఆపడేంటి భయ్యా? ఆపాల్సిన అవసరం ఏంటి భయ్యా? ఇంత మాట అన్నాక సిగ్గున్నాడు ఎవడు? కనీసం సెట్ లో కాదు, లొకేషన్ లో కూడా కనబడి మీకు. సుధీర్ సుధీర్ దిగు సుధీర్. మీరు ఎంత కలర్ఫుల్ చెట్లు వేసినా నాకు అంత అందం కనబడరు మాస్టర్. ట్విన్ సిటీస్ లో అందగాడంటే సుధీర్. ప్రపంచం అంతా తెలుసు. నేను హట్ అయ్యా. వెళ్తానన్నా? నన్ను ఇంకేం మాట్లాడచ్చు మీరు ఎవరు? ఇప్పుడే ఇక్కడ కూర్చుని వెళ్తాను. నేను హట్ అయితే ఇంతే, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటా. మీకు ప్రాబ్లమా? షోకి పనికొచ్చే వాళ్ళందరూ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ది షో. సో ఈ రోజు ఇక్కడికి రాబోతున్న మన సెలబ్రిటీ జోడీ గురించి చెప్పాలి. ఈయన డీకి చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి. డి జోడీకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి ఈ రోజు మన ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గణేష్ మాస్టర్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్, it's a brand new song to sing. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ వెల్కమ్ వన్ మోర్ టైం. అండ్ ఏంటి ఊకే వెనక్కి చూస్తున్నారు? అంటే డి జోడీ కదా, మేడం తో వచ్చారేమో అని. అంటే ఒకసారి పెళ్ళయింది నాకు. అస్మాను డి జోడీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరిని తేడం కష్టం కదా. కష్టం. అంటే
మీరు మళ్ళీ డీ జోడికి రావడం మాకు మళ్ళీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఇట్లా వెళ్తున్నా, సౌండ్ వినిపించేది లోపలికి వచ్చేసిన. సూపర్ మాస్టర్. సో ఆల్ సెట్. ఇక జడ్జ్మెంట్ కి రెడీగా ఉన్నారా? పక్కా సార్. పోజ్ ఏదో ఉంటది కదా. పోజ్ అంటే ఇప్పుడు మరి మేడం రాలేదు కదా, సో పోజ్ ఎందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మాస్టర్ మాస్టర్ ఆ జోడి ఆ పోజ్ ఏదో మన ఇద్దరం పెట్టుకున్నారు. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. సో ఇంకెందుకు ఆలస్యం, సో మన ఫస్ట్ రౌండ్ 1 lakh rupees ఛాలెంజ్. సో ఫస్ట్ రౌండ్ థీమ్ ఏం పెడదాం? ఇవాళ అన్ని కొత్తగా ఉంది కదా, గణేష్ మాస్టర్ వచ్చారు యాజ్ ద థర్డ్ జడ్జ్. సో ఒక పని చేద్దాం, ఇవాళ నో థీమ్. టీమ్ లీడర్స్ ఇష్టం, వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ప్రెజెంట్ చేయొచ్చు. అంటే 3 రౌండ్స్ కి ఏమీ థీమ్ ఉండదు. టీమ్ లీడర్స్ మీ చాయిస్ అని జడ్జెస్ డిక్లేర్ చేశారు. Yes. సో ఇవాటి 3 rounds ది బెస్ట్ ఇవ్వండి. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? రష్మి సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రష్మి, మీ సైడ్ నుంచి మీ ఓన్ చాయిస్. సో థీమ్ మీ చాయిస్ అండ్ అలాగే ఏ జోడి వస్తున్నా? సాయి అండ్ మాల్విక. ఓకే, లెట్స్ వెల్కమ్ సాయి అండ్ మాలవిక.
వచ్చినానంటారా. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కి అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాధారణంగా ఎవరికైనా ఈ పాట వినగానే వాళ్ళ గ్యారంటీ గుర్తొస్తారు. మీ సాంగ్ చూస్తే మాత్రం వాళ్ళకి ఏమనిపించిందో ముందు తెలుసుకుందాం. విల్ స్టార్ట్ విత్ ద లేడీ సదా గారు. ఎంత కామ్ గా బ్యూటిఫుల్ గా సిరీన్ గా అంటే చూసినప్పుడు నిజంగా ఐ ప్లీజింగ్ గా ఉంది మొత్తం యాక్ట్. ఈ మధ్యలో అందరూ అడాబడి చాలా ఎక్కువ మూవ్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇలా ఎవ్వరూ ఇంతవరకు చేయలేదు, ఎవ్వరూ ఆలోచించలేదు కూడా. ప్రశాంత్ స్టార్ట్ అయినప్పుడు నేను అదే ఒక్కొక్క పోస్టర్ నుంచి ఇంకొక పోస్టర్ వాళ్ళు తీసుకుంటున్నారు అలాగే ఉంటుంది కానీ కొన్ని మూవ్మెంట్స్ తర్వాత ద వే ద సాంగ్ అంటే ఎంత ఫ్లూయిడ్ గా ఉంది. అలాగే మీ మూవ్మెంట్స్ కూడా బటర్ లో నైఫ్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. సో స్మూత్లీ యూ గైజ్ హావ్ డన్ ఇట్. యాక్చువల్లీ లిఫ్ట్స్ అంటే ఫాస్ట్ గా వస్తే అది తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అంత స్లో పేస్ లో ఆ లిఫ్ట్ ని అంత మంచిగా బ్యాలెన్స్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సాయి సూపర్ యా. ఇంకోటి మాల్విక ఆ కాళ్ళ మధ్యలో సాయిని పట్టుకుని బ్యాలెన్స్ చేసింది. ఓ మై గాడ్, నాకు రెండోసారి వావ్ 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 అలా వచ్చింది. వెరీ నైస్, వెరీ యూనిక్, చాలా బాగుంది, చాలా 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 బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెయ్యి గణేష్ మాస్టర్. మీ పాట ఇవాళ ఒక జీవితం నేర్పించింది. అంటే ఏంటి తెలుసా, మీరు చేసిన డ్యాన్స్ అంత టఫ్ ఉంటుంది మన లైఫ్ కూడా. మీరు ఎక్కడ కూడా స్మైల్ వదలలేదు. సో లైఫ్లో ఎప్పుడు కూడా ఇలా వస్తూనే ఉంటుంది, స్మైల్ వదలొద్దు. సో దానికి మాత్రం ఒక విజిల్ వేస్తా ప్లీజ్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. వారే వా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం. అంటే ఇదేంటంటే చాలా కష్టం కానీ చూస్తానికి చాలా ఈజీగా అందంగా స్ట్రెయిన్ అనేది వాళ్ళిద్దరు ఫేస్లు ఎక్కడా తెలియలా. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కసారి చేయమ్మా, అది బ్యాలెన్స్ ఎలా చేసింది అర్థం కావట్లేదు ఇప్పటికి మధ్యలో సాయిని. అది ఏ ఒక్కరిది కదండి, ఇద్దరు బాడీ బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా ఉండాలి. అంత పర్ఫెక్ట్ గా ఉంటేనే ఏ మాత్రం ఒక్కళ్ళు అటు ఇటు అయినా మిస్ అవుతుంది. ఇది ఇలాగే కాదు, ఈ సాంగ్ లో చాలా ఉన్నాయి ఇలాగే కావాలి. ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో రావాలి ప్రశాంత్. షూర్ మిస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇప్పుడు ఇట్ సైడ్ టీం నుంచి ఎవరిని పిలుద్దాం? ఎవరైతే బెటర్ అంటారు? భయ్యా మేము ఉన్నాగా ఇక్కడ, టీం లీడర్ మమ్మల్ని అడగాలి, మేము పంపిస్తాం. మీరు టాస్క్లకి బిందులు కావాలా, చెంబులు కావాలా? మరి ఎంత ఉండకూడదు భయ్యా, టాస్క్ ఇచ్చామని చెప్పని ఎపిసోడ్ మొత్తం ఒకసారి రావా? అందరూ నన్నే పిలుస్తారు ఏంటో. యా, సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారమ్మా? ఎవరు రెడీగా ఉన్నారు? ఎవరిని అడుగుతావు భయ్యా, టీం లీడర్ ఎక్కడి నుంచి కానీ ఎవరు పడతారు అడుగుతావు అక్కడ. లాస్ట్ వీక్ టాస్క్ ఇచ్చింది నువ్వేగా. టాస్క్ గురించి నువ్వు మాట్లాడద్దు, అయిపోయింది. ఆ టాస్క్ ఏదో వాళ్ళు ఇచ్చారు, మేము చేయమన్నా అంతే, అయిపోయింది. ఎవరిని తీసుకొద్దాం ఈసారి వీళ్ళ టీం నుంచి? సదా గారు ఎవరిని చెప్తే వాళ్ళని. సుధీర్ టీం నుంచి లెట్స్ హ్యావ్ పీయూష్ అండ్ అంకిత. సో సదా గారు మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ టీం నుంచి పీయూష్ అండ్ అంకిత. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఈ నరకం నుంచి బయట పెట్టు. నీకేం కావాలన్నా ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? ఏమైనా ఇస్తాను. అయితే రా, తీసుకెళ్తా.
నరికిన చరిత అడిగిన చిందులో వణుకు ప్రతి శవం జరిగిన బదలే తెలిపే మన ఘనతయ ఉనికి ఎదురు నిలువ మృత్యుభయం పల్లకాడు సైతం పల్ల కాదు అంటూ పొలిగే కాలే నరనరము సలపరమే కసి కొద్ది నరకడమే చలి కోరే నరవదకై పగ 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 శవయాగమే పొరబడి తలువుకొస్తే మహాసరదా తెగబడి నిదురలేచునొక తగిలిన జగతో కసిగా ఎగబడదలరను తీర నదిలో మునకే నాకు జయం నీ అందనే కసాయినే ఖండ ఖండమైన ముండాల విఖండినే నరనరము సలపరమే కసి కొద్ది నరకడమే చలి కోరే నరవదకై పక 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 సలయాగమే. ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఆ టీ జోడి టైటిల్ కావాలి. దీని గురించి నేను ఇంకెక్కువ ఏం మాట్లాడలేను. అన్ని అద్భుతాలు జరిగాయి ఈ డాన్స్ లో. సో ముందుగా సదా గారు. నేను ఇంకా థ్రిల్ ఫీల్ లోనే ఉన్నాను, ఇంకా బయటే రావట్లేదు అస్సలు. ఇక్కడ చిట్టి పీయూష్, నేను ఇప్పుడు రాసిస్తాను నీకు పేపర్ లో. ఒక 10 years మాక్సిమం యు గోనా బి అ బిగ్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు అర్థం కావట్లే నువ్వు ఎలా చేసావు. అసలు ఇది పిచ్చి 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 పిచ్చిలాగా చేసావు నిజంగా. ఐ జస్ట్ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ పీయూష్. యూ వాస్ సో గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. Ankita, I'm really sorry. He was so, enthralling that I just kept looking at him throughout. But there were certain portions, Piyush చేసినప్పుడు కరెక్ట్ గా అది మ్యాచ్ చేయడం ఆయన లాగా అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. యూ డిడ్ దట్ అట్ పార్ విత్ హిమ్. కమెండబుల్ ఐ మస్ట్ సే. ఇలా స్ట్రేట్ గా పడ్డారు కదా ఇద్దరు, అది ఒకటి. గాని ఇంకోటి పైకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టావు, నిజంగా నీ కళ్ళు బయట వచ్చినట్టు అనిపించింది ఇక్కడ చూసినప్పుడు. ఇట్ వాస్ సచ్ అ బ్రిలియంట్ యాక్ట్ గైస్. మీరే అడగండి అయ్యా. ఓకే శేఖర్ మాస్టర్. పిచ్చి 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 పిచ్చిగా చేశారు.
పీయూష్ ఏంట్రా అది పైకి వెళ్ళినప్పుడు ఈ 2 గుడ్లు బయటకు వస్తే ఎలా ఉంటది? జిమ్ క్యారీ ఆటల్లో మనం రియల్ గా చూసాం, గ్రాఫిక్స్ తో చేసింది. ఈ రియల్ గా అంత పవర్ ఇచ్చాడు వాడు. ఇంకా కళలోకి అదే ఉంది. నిజంగా ఆ చిట్టిని ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లోయింగ్. కొరియోగ్రఫీ అయితే అవుట్ స్టాండింగ్. ఒక పుడుకొని చేశారు, లెగ్స్ ఇటు వస్తుంది, మళ్ళీ బెండ ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. పీయూష్ సంకేత అలా చేశారు. ఈవెన్ ప్రతి బాయ్, ప్రతి డాన్సర్ అలాగే చేశారు. ఈవెన్ గా నిజంగా ఇదే ఫైనల్ అయితే పీయూష్, ఢీ జోడీ టైటిల్ నీదే. చిట్టి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ టైం తప్పకుండా మాకు అలా చూపించండి మీరు. థ్యాంక్ యూ మాస్టర్. గణేష్ మాస్టర్, చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా దేవుడు ఎదురుపడ్డాడు అనుకో, దేవుడి గురించి మనకు తెలిస్తే భయపడం, తెలియలేదు అనుకో దయ్యం అనుకుంటాం. తెలిస్తే ఎట్లుంటది తెలుసా? చిన్నపిల్లలం అయిపోతాం అందరం. అట్లనే మనకు డాన్స్ ఇష్టం అనుకో, పర్ఫెక్ట్ డాన్స్ మన ముందు వచ్చింది అనుకో, అప్పుడు కూడా ఇట్లనే ఎగురుతాం. మిమ్మల్ని ఇట్లనే చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. బోత్ ద టీమ్ కెప్టెన్స్ విత్ ద జోడీస్ ఆన్ స్టేజ్. సో ముందుగా సదా గారు. టీమ్ లీడర్ లేని టీమ్ కి నా ఓటు వెళ్తుంది. గణేష్ మాస్టర్. ఒక్కొక్కరు స్టైల్లో ఒకరు డాన్స్ చేస్తారు. సరే, టోటల్ గా ఏది చేసినా డాన్సే. సో నా ఓట్ గోస్ టు శేఖర్ మాస్టర్. ఢీ జోడీ సెట్లు అందగాడు ఎవరు? మీరు మాస్టర్. బిస్కెట్ వేస్తే ఓటు రాదు, టాలెంట్ ఉండాలి. అర్థమైందా? కాదు, అదేదో ఆయన డాన్స్ చేసినట్టు ఇస్తున్నాడు బిల్డప్. మై ఓట్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత. రూల్ పెట్టమనడం తప్పు కాదా? వాణికింగు నిన్ను బొంగు అంటూ అనడం తప్పు కాదా? సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. సదా గారు, సెకండ్ రౌండ్ థీమ్ ఏంటి? థీమ్ లేదు కదా ప్రదీప్. ఎవరు రావాలి? టీమ్ లీడర్ డిస్మిస్ చేసిన టీం నుంచి సంకేత్, ప్రియాంక వస్తే బాగుంటుంది. ఓకే, సో ఇటు సైడ్ టీం నుంచి సంకేత్ అండ్ ప్రియాంక. పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే ఇంతగున్నదే, ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా.
రై ఒళ్ళంత తుళ్ళింతై వింత కవ్వింతలేలా బాలా ప్రభాస్ గారు ముగ్గురుతో చేస్తే వీళ్ళిద్దరు కలిసి కవర్ చేశారు ఈ పాటని. ఎలా చేశారు, ఏం చేశారు అక్కడే తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్ ఎలా చేశారా ఇంత టైమింగ్ తో ఇంత పర్ఫెక్ట్ గా ఇంకెవరు చేయగలరు? సంకేత్ అండ్ ప్రియాంక అండ్ వేర్ ఇస్ కొరియోగ్రాఫర్ యష్. యష్ ఎంత చేసినా చాలదు కదా, ఏదో చేయాలని ఉంటది కదా కొరియోగ్రాఫర్ కి. ఏదో చేయాలి ఆ టెన్షన్ తోనే వెళ్తున్నావు నువ్వు. చాలు మనకి ఇది లేదు సార్. అంటే యాక్చువల్ గా ఒకటి మెయిన్ సీన్ కి ఊడిపోయింది యాక్చువల్ గా. యాక్చువల్ దిస్ వాజ్ ద మెయిన్ సీన్ ఇన్ ద సాంగ్స్. అది ఒకటే. ఓకే అది ఒకసారి చూడొచ్చా ఇప్పుడు? ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా. కంటిన్యూ చేస్తే మళ్ళీ చూడాలనిపించింది. థ్యాంక్ యూ సార్. నిజంగా అంత బాగుంది. ప్రతి దాంట్లో నువ్వేంటంటే ఓన్లీ డాన్స్ చూపించట్లా, కాన్సెప్ట్ చూపిస్తున్నావు. ఇప్పుడు ఇది నీ ఒక్కరే కాదు, కొన్ని కోట్ల మందికి డెమో ఇది. అంత చాలా బాగుంది. ఇది మూవీలో పెడితే గనక ఒక కమర్షియల్ హీరోయిన్ చేస్తే గనక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సాంగ్ నెంబర్ 1 సాంగ్ అయింది ఇది. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సదా గారు ఆ ఎలిమెంట్ మీరు తీసుకొస్తారు కదా యష్ ప్రతిసారి, సమ్ టైమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రాప్, సమ్ టైమ్స్ లైక్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ ద వే ద బాయ్స్ వర్ డ్రెస్డ్ అప్ యాజ్ గర్ల్స్. ఇప్పుడు ఈసారి ఆ మ్యాచ్ స్టిక్ అది కూడా ఎప్పుడెప్పుడు ఉండాలి, అప్పుడప్పుడే ఉంది. ఊరికే ఎక్కువ లేదు తక్కువ లేదు. బ్రిలియంట్. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ మంచి డాన్సర్స్ అనొచ్చు, బట్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ డాన్సర్స్. దే ఆర్ వెరీ దేర్ అండర్స్టాండింగ్. సీరియస్లీ మై ఫేవరెట్స్ ఆన్ ద షో. Sanket, I think 2 movements I loved. One was where backbend చేసి ప్రియాంకని లిఫ్ట్ చేయడం. అంటే బ్యాక్ బెండే కష్టం ఉంటుంది, దాంట్లో అంత వెయిట్ తీసుకుని నువ్వు నడిసి వెనక్కి వెళ్ళావు కదా. It was all so beautiful. వేయ్ సరే ప్రదీప్, వాళ్ళు చేసిన దానికి మొత్తం బ్లాంక్ అయిపోయి మెయిన్ విషయం మ్యాటరే మర్చిపోయాను. గణేష్ మాస్టర్, నేను మంచి డాన్స్ చూస్తే చిన్న పిల్లోని అయిపోతా. హ్యాపీగా ఉన్నారా? ఎస్ సార్, ఫుల్ హ్యాపీ. నిజం చెప్పాలి, మీ సార్ మాట వింటున్నారా లేదా మీ ఇద్దరు? सुन रहा हूं सर. दोनों सुन रहे? एक बार बोलो. हाँ सर, सुन रहे. That's why ऐसा आया. నిజంగా చెప్తున్నాను, ఈ డాన్స్ గిన ప్రభాస్ సార్ చేసి ఉంటే సార్ కి నేషనల్ అవార్డు వచ్చేది. యష్ గిట సాంగ్ అక్కడ ఆయనతో చేసి ఉంటే నేషనల్ అవార్డు మీకు వచ్చేది, సార్ కూడా వచ్చేది కన్ఫర్మ్. ఒకవేళ నాకు అవకాశం వచ్చిందనుకో, ఇలాంటి ఎఫెక్ట్ నేను చేయాలనుకో, నీకు ఫోన్ చేసి నీ దగ్గర పర్మిషన్ తీసుకొని చేస్తా. షూర్ సార్, షూర్, తప్పకుండా. ఒకవేళ లేదు మాస్టర్ బాండ్ మీద రాయాలి ఇంత అనంటే రాస్తా, రెడీ, ఎంత అడుగుదా అంత ఇస్తా. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ గైస్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో రష్మి, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? ఓకే, సో ఈ హాట్ పర్ఫార్మెన్స్ తర్వాత మా సైడ్ నుంచి రాహుల్ అండ్ దర్శిని. ఓకే, లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని.
సర్వప్రాభవ విప్రప్రేరితమరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా సర్వప్రాభృత దర్పప్రాభవ విప్రప్రేరితమరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా పరమేశ్వర రా శివ రా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా గంగాచిత శిరభుగ మండిత కర పురహర భక్త శుభంకర భవన శంకర స్వరహర దక్షాధ్వర హర కాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర వాట్ ఎన్ ఎనర్జీ నిజంగా. అంటే ఆ మ్యూజిక్ లోను శివుడి పేరు వింటేనే ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి అనుకుంటా. అండ్ దట్టు మీరు యూవీ లైట్స్ లో మాకు అంత బ్రైట్ గా అలా చూపించేటప్పటికి మేమంతా అలా నోరులు తెరుచున్నాం. ఇట్స్ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. వెల్ డన్.
సో ముందుగా గణేష్ మాస్టర్. డాన్స్ యాక్చువల్ గా లైట్ లో చేస్తారు, లైట్ తీసి కూడా డాన్స్ చూపించారు చూడు, అద్భుతం. ఎఫెక్ట్స్, కంపోజింగ్, ఒక్కొక్క ఫార్మేషన్ స్టార్ట్ అయిన కొద్దీ బాడీ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చేసింది మొత్తం. రియల్లీ చాలా బాగుంది. ఎవరు చేశారు ఇది? కొరియోగ్రాఫర్ ఎవరండి? ఇది మూవీలో చేయాలంటే 5-6 days పడుతుంది, ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. ఒక 4 minutes సినిమా చూపించేసారు మీరు మొత్తం. ఎఫెక్ట్స్ ఎవరు సార్ ఇది చేసిందంతా? సార్ నాకు సపోర్ట్ చేసిన అవినాష్ వినయ్. అవినాష్ గారు రండి సార్ ప్లీజ్. రియల్లీ నైస్ సార్, నైస్, వెరీ నైస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తూ పోతుంది. ఎక్కడ మిస్ అయిందంటే పోయింది, మొత్తం యాక్టింగ్ పోయింది. వెల్ పర్ఫార్మ్డ్, చాలా బాగా చేశారు. ఇంతకు మించి ఏం చెప్పడానికి లేదు, విజిల్ వేస్తాను అంతే, శేఖర్ బాయ్ లాగా. సదా గారు. డాన్సర్స్ చాలా బాగుంది శశి. ఇలాంటి గ్రాండ్ యాక్ట్స్ మీరు చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. చాలా నీట్ గా అయిపోయింది మొత్తం యాక్ట్. యువీలో అదే తప్పు జరిగినా అది ఇంకా 10 times ఎక్కువ కనిపిస్తుంది. బ్యూటీ ఉంటే కూడా అది ఇంకా ఎన్హాన్స్ అయ్యింది. సో ఈ దీంట్లో మాత్రం బ్యూటీయే ఎన్హాన్స్ అయింది, ఇక్కడ తప్పు ఏమీ జరగలేదు. 14th ఎపిసోడ్ ఇది, లేదంటే గ్రాండ్ ఫినాలే ఇది. అన్ని పర్ఫార్మెన్సెస్ ఒక మించి ఒకటి అవుతుంది. అన్ని పర్ఫార్మెన్సెస్ కి నేను వెయ్యి అనాలా? థ్యాంక్ యూ సదా గారు. శేఖర్ మాస్టర్. ఈ ఎపిసోడ్ అందరికి పూనకం వచ్చింది, మామూలుగా చేయట్లా శశి. అంటే యాక్చువల్ గా యూవీ యాక్ట్ చాలా చూసాను శశి, కానీ ఇది చాలా యూనిక్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది, ప్లస్ ఎమోషన్ ఉంది. బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళందరూ ఇలా బెండ్ అయిన తర్వాత యాక్చువల్లీ ఇలా ఉండలేరు, ఎవరు ఇలా పడిపోతారు. మేబీ వెనకాల సపోర్ట్ ఇచ్చామేమో, మళ్ళీ అలాగే వస్తాయి చేసి, అలా చాలా ఉన్నాయి దీంట్లో. అసలు నాకు అసిస్టెంట్ చేసింది కిషోర్. Thank you judges, thank you so much and all the best guys. Thank you. Okay, now voting time. Second round winners evaro telusukovali. Both the team leaders along with your jodies. శేఖర్ మాస్టర్, మీ ఓట్. నాకు తెలిసి దీంట్లో వచ్చింది, దీని ముందుది ఇది ఏంటంటే దీన్ని కంపేర్ చేయడానికి లేదు, దేనికదే ఉన్నాయి. దీంట్లో కూడా అంతే. ఇప్పుడు ఏదైనా మిస్టేక్ ఏంటంటే ఎక్కడ ఏం కనపడట్లా అనిపిస్తుంది. ఏంటంటే సంకేత్ ప్రియాంక ఎక్స్ట్రాడినరీ చేశారు, కానీ మ్యాచ్ టిక్ వెళ్ళలేదని. దానికి మార్క్ తగ్గిస్తారు ఏంటంటే ఇంకేం చేయలేం, ఇంకెక్కడా లేదు, అందరూ బాగా చేశారు, అదొక్క చోటే పోతుంది అంతే. మై ఓట్ గోస్ టు రాహుల్ అండ్ దర్శిని. గణేష్ మాస్టర్. చాలా టఫ్ నిజంగా. టీవీలో చూసినప్పుడు అనిపించింది, ఇక్కడ చూస్తే తెలుస్తుంది, వణుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఎట్లా అంటాం, లేచి దుంకినా. కానీ శేఖర్ మాస్టర్ చెప్పినట్టు ఆ చిన్న తప్పనిసరిగా తీసుకోవాలి. కంటెస్టెంట్ గురించే మాట్లాడడానికి లేదు. సో నా ఓట్ గోస్ టు శివ శంకర. సదా గారు. మై ఓట్ ఆల్సో గోస్ టు రాహుల్ అండ్ దర్శిని. థ్యాంక్స్ టు మై టీమ్. గెలిచాను కాబట్టి నేను టాస్క్ నీకు ఇవ్వబోతున్నాను. రెడీ? అండ్ నేను నీకు ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే ఎనీథింగ్ అందరి ముందు హోల్ హార్టెడ్ గా రెడీ ఏం చేయాలి చెప్పు. గణేష్ మాస్టర్ కి ప్రపోజ్ చేయాలి. గణేష్ మాస్టర్ కి ప్రపోజ్ చేయాలి. నువ్వు నాకు చేసి చూపి, నేను చేస్తా. నేను చేసి చూపించాలి. నాకు తెలియదు చేయలు. నీకు ప్రపోజ్ చేయడం రాదా? మనకి ప్రపోజల్ తీగల వాయిస్తున్నావు రోజు. అది తెగిపోయింది ఎప్పుడు. సరే ఇప్పుడు ఏంటి, గణేష్ మాస్టర్ ప్రపోజ్ చేయాలి అంతే కదా? ఫ్లవర్ ఉందా? ఫస్ట్ టైం మిమ్మల్ని గబ్బర్ సింగ్ సాంగ్ లో చూశాను మాస్టర్, పవన్ కళ్యాణ్ గారితో. అప్పుడే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను మీకు. తర్వాత మహేష్ బాబు గారు సాంగ్ చేశారు, అప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయింది మాట నాకు. గణేష్ మాస్టర్ని ఎలాగైనా సరే ఒక్కసారైనా కలవాలి అని. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత ఆపుకోలేకపోయాను మాస్టర్.
ఆ తర్వాత గోపాల గోపాలలోని బాజే బాజే సాంగ్ చేసినప్పుడు గణేష్ మాస్టర్ నా కోసమే పుట్టాడు అనుకున్నాను మాస్టర్. నా కళ్ళలోకి చూడండి మాస్టర్. అలా చూడొద్దు, మామూలు చూడండి మాస్టర్. ప్లీజ్ విల్ యూ ఆపేసే మైక్ పెట్టు. విల్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ అ స్టూడెంట్ ప్లీజ్? వావ్, సూపర్, పక్కా. ప్రపోజల్ గురించి మాట్లాడాము. అవును, ఎగ్జాక్ట్లీ. ప్రపోజల్ అంటే ఏంటి? టీచర్ స్టూడెంట్స్ ప్రపోజల్ ఇచ్చుకుంటారా? వీ కెన్ ప్రపోజ్ ఎనీథింగ్ దట్ కెన్ బి లవ్, లేదంటే స్టూడెంట్ గా అడగమని ప్రపోజ్, ఏదైనా ప్రపోజల్ వస్తా. ప్రపోజల్ అంటే లవ్ ప్రపోజల్ అయినా? ప్రపంచంలో ఇంకేం లేదా? ఎప్పుడు లవ్వేనా? హార్డ్ పెర్ఫార్మెన్స్ చేసేది మా టీము, లవ్ అనేది నువ్వు, మధ్యలో తోకలు వచ్చేది ఆయన. ఏం మాట్లాడతారు మీరు? మీరే మాట్లాడరు శేఖర్ మాస్టర్. అంబులెన్స్ పిలవండి రా. మాట్లాడ మరి, చెప్పండి మాస్టర్. ప్రపోజల్ అంటే ఏదైనా ప్రపోజలే కదా? ఏదైనా ప్రపోజల్ అంతే మరి, అంతే. ఒక్క మాట నాకు అలా ప్రపోజల్ ఉంది కానీ ప్రేమ లేదు. ప్రేమించడం పెద్దగా నాకు తెలియదు మాస్టర్. చూడు అటు చూడు. అబ్బో, ఉన్నది కూడా పోయేటట్టుంది, మిగతాయి కూడా. అటు చూడు. బా, ఇందాక తీగలు తెగిపోయాయని చెప్పావు. ఏంటిది? తీగలు తెగిపోయానా పాట రాగానే ఫీల్ మారింది. ఇప్పుడు చెప్పమన్నది నాకు కదా, మళ్ళీ అటు పోతున్నావు ఏంటి మాస్టర్? సరే, ఐ లవ్ యూ మాస్టర్. అట్లా లేదు ఫీల్ రాట్లా. ఎగ్జాక్ట్లీ, ఆ సేమ్ ఫీల్ ఎటువైపు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా మాస్టర్ దగ్గరికి. ఈ మెషిన్ నుంచి ఇంతకంటే అవుట్పుట్ రాదు మాస్టర్. అమ్మయ్య. టీ జోడి సెలబ్రిటీ టైం. ఓకే, సో థర్డ్ లెవెల్ 3 lakh rupees కి ఛాలెంజ్ ఇప్పుడు. అండ్ ముందుగా ఏ టీం నుంచి వస్తున్నారు? మేము గెలిచాం కాబట్టి ఈసారి మేము ఫస్ట్ వెళ్తాం. ఓకే, స్నేహ అండ్ సతీష్. ఓకే, లెట్స్ వెల్కమ్ స్నేహ అండ్ సతీష్. ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, కురిసే చినుక ఎల్లువైన వేయదవరకు, చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను, బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను. ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి, చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి, నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి, కలకి ఇలకి ఊయలుగింది కంటపడి. నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే, మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేపే, నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు, అది కాదు నా వేదన, విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే. మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది,
వశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది ఊరికే చిలకే వచ్చి వాలింది కలత విడి తెలిపి నిన్ను చేరింది కథ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ ఇది అండ్ దానికి వండర్ఫుల్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు మీరు. ముందుగా సదా గారిని అడుగుదాం. సదా గారు, సతీష్ స్టార్ట్ సోలోగా యాజ్ అన్ ఆడమ్ చేశారు కదా, ఆ సోలో పోర్షన్ నాకు చాలా బాగా నచ్చింది సతీష్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్టార్టింగ్ అన్ని బాగుంది కానీ లిఫ్టింగ్స్ అనేటప్పుడు చాలా రఫ్ హ్యాండ్లింగ్ అవుతుంది. సో అది మాత్రం చూడండి, అమ్మాయి కదా, బి అ లిటిల్ కేర్ఫుల్ వెన్ యూ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. షూర్ మ్యామ్. స్నేహ, యూర్ బ్యూటిఫుల్. ఎప్పుడు వీ కెన్ సీ యూ. సో యా, యూర్ గార్జియస్. ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్. నాకు నిజంగా ఒక విషయం ఇప్పటికీ అర్థం కావట్లా. ఆ సాయియో పీయూషో సంకేతో ఇలా బిండేలా లెగుస్తాడంటే నేను నమ్ముతాను. నేను సతీష్ అలా బిండే లెగుస్తాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఇప్పటికి. ఏడి మన క్యాట్ క్యాట్ నిజం చెప్తున్నా కదా, మామూలు కంటెస్టెంట్ గా నీకు దొరికింది, పవర్ఫుల్ కంటెస్టెంట్ దొరికాండి. ఒకటి ఇలా చేస్తా వెళ్ళారు అమ్మాయి ఇద్దరు, కానీ అమ్మాయి కన్నా మనోడు కరెక్ట్ గా ఇలా బెండ్ అయ్యి ఇక్కడి నుంచి బ్యాక్ బెండ్ లెగ్ షిఫ్ట్ చేస్తే ఇలా వెళ్తున్నారు చూసావా, ఆ బిట్ ఒకసారి చేయండి. మనసంటి చితి మంటలే రేపే. సతీష్, యు ఆర్ టూ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. స్నేహది ఎలా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్ సూపర్, కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది. గుడ్ షో. గణేష్ మాస్టర్. హాయ్ ఆడమ్ అండ్ యూ, బాగున్నారా? నైస్ మాస్టర్. మీ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది. అమ్మాయి కాన్ఫిడెంట్ మెచ్చుకోవాలి. నువ్వు తిప్పుతా ఉన్నావు డౌట్ ఎక్కడో ఇసిరేస్తాడు కానీ ఇసిరినా సరే నేను మాత్రం వెళ్తానంట. వెరీ గుడ్, మంచి పార్ట్నర్ దొరికారు మీకు, కాన్ఫిడెంట్ పార్ట్నర్. ఇంకోటి ఏంటంటే కథ ఇంకా ఉంటది అనుకున్నాను, ఎక్కడ స్టార్ట్ అవ్వాలని అక్కడ ఎండ్ అయింది, అదొకటి అనిపించింది అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. డి జోడి సెలబ్రిటీ టైం. సో సుధీర్, ఇక ఇప్పుడు నీ ఛాన్స్. ఎవరు వస్తున్నారు? కృష్ణ అండ్ పవిత్ర. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం. పుట్టిందేమో యానాము, కాకినాడ తీరు. తిన్నదేమో గుంటూరు మిర్చి కారం. నెలవారు లెక్కుంటది నా వ్యవహారం. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు, తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే. హలో అమ్మ పవిత్ర, నీ స్మైల్ చాలా బాగుందమ్మా. నువ్వు నవ్వితే కళ్ళు అసలు కనబడట్లేదమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెంటు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా ధాబాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలో డెమ్ములైటు కట్టిన ఆవి తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కలో.
ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో ఇయ్యనే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో మన పక్కా లోకల్ బ్యాచ్ పక్కా లోకల్ సాంగ్ కి డాన్స్ చేశారు. సో ముందుగా కొరియోగ్రాఫ్ చేసిన శేఖర్ మాస్టర్ తో మాట్లాడదాం. శేఖర్ మాస్టర్. బాయ్స్ కొరియోగ్రాఫర్ జగ్గా. కొన్ని ఫ్లోర్ మూమెంట్స్ చాలా బాగున్నాయి జగ్గా. సిగ్నేచర్ దానికి చేసే చూడు, నీస్ మీద రౌండ్ తిరుగుతాయి, చాలా బాగుంది. అదినో నాకు బాగా నచ్చింది అంటే పిల్లలు వచ్చారు కదా, బీట్ ఆఫ్ చేసి వేరే బీట్ భలే ఉంది. ఆ పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అక్కడ వరకు ఒకలా ఉంది, అక్కడి నుంచి మజా వచ్చింది. దాంట్లో ఏంటి వేరే సౌండ్ యాడ్ చేసావు కదా నువ్వు, చాలా బాగుంది. పక్కా మాసి పక్కా లోకల్ గానే ఉంది సాంగ్. మా పవిత్ర చాలా బాగా చేసావు అమ్మా. ఇప్పుడు చాలా బాగా చేసావు. కృష్ణ అయితే ఇరక్కొట్టేశాడు. పక్కా మాసి లోకల్ బాయ్ లాగే ఉన్నావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. పవిత్ర ఈసారి ఆ కృష్ణని కనిపించకుండా వదిలేసింది, అంటే మొత్తం తినేసింది. సాంగ్ కూడా అమ్మాయి మీదే కాబట్టి చాలా బాగా చేసావు పవిత్ర. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి. నైస్లీ డన్, వెల్ కంపోజ్డ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. గణేష్ మాస్టర్. పవిత్ర యాటిట్యూడ్ అదరగొట్టిన ఒకసారి అన్న ఇట్లా అద్దిరా, చాలా బాగుంది. యాటిట్యూడ్ సూపర్ గా ఉంది, డాన్స్ కూడా సూపర్. నీ ఎనర్జీకి నమస్కారం సార్. ఏం పేరు? కృష్ణ సార్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో శేఖర్ భాయ్ రండి. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో ఇయ్యే. సో బాయ్స్ మీరందరూ కూడా చాలా టైమింగ్స్ బాగా చేశారు. అది కాన్సెప్ట్ ఉందో మంచిగా ఎక్స్టాబ్లిష్ చేశారు. శేఖర్ మాస్టర్ గురించి విజిల్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో ఇయ్యే. థ్యాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్. సో ఇక ఓటింగ్ టైమ్. టీమ్ లీడర్స్ విత్ ద జోడీస్ ఆన్ స్టేజ్. ఓకే, సో థర్డ్ రౌండ్ 3 lakh rupees. సో ముందుగా ఫస్ట్ ఓట్ గణేష్ మాస్టర్. So let's see the second vote. Sadagar. Krishna and Pavitra it is. Shekhar Master. My vote goes to Sudhir. ఓకే, సో ఇక్కడతో 3 rounds కూడా ఫినిష్ అయిపోయాయి. అండ్ ఇక మిగిలింది ఇవాల్టి బెస్ట్ జోడీ. సో గణేష్ మాస్టర్ మీదే జడ్జిమెంట్ 1 lakh rupees దండతో. 'Gabbar 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 '
ఇప్పుడు చేసిన అందరూ కూడా చాలా బాగా చేశారు. పైసలు ఉంటే అందరికి ఇచ్చేద్దాం లక్ష లేవు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇది ఒకటే దండి ఇచ్చారు. సో అందరు కూడా సూపర్, ఎవరైనా తక్కువ కాదు, బట్ ఒకరికి ఇవ్వాలి కదా. సో ఎవరికి అది? పీయూష్ అండ్ అంకిత. Here we go. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అండి ల్యాండ్ డి జోడీ డాన్సే కాదు అంతకు మించి.